హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో 2వ భాగములో ఇలా రాయబడి ఉంది. నేను చదువుతున్నాను, వినండి. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనం, ఈ ఉదయం దేవుడు ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడండి నీతో. ఏమంటున్నాడు బోయాజు రూతుతో? నీవు ఆయన సురక్షితమైన రెక్కల క్రిందకు పరిగెత్తుకుని వచ్చావు కదా, సురక్షితంగా ఉండడానికి సంపూర్ణ బహుమానం నీకు ఇవ్వబోతున్నాడు అని చెప్తున్నాడు బోయాజు రూతుతో. ఈ రోజున బోయాజు, నిన్న మనం చూసాం కదా, బోయాజుని దేంతో పోల్చాం మనం? యేసుప్రభుతో. సాక్షాత్తు ఆయనే, డౌట్ లేదు. ఈరోజు కూడా యేసుప్రభు నీతో అంటున్నాడు. యేసుప్రభు నీతో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రిందకి నువ్వు ఎలా వచ్చావట? సురక్షితంగా ఉండడానికి వచ్చావు, భద్రంగా ఉండడానికి వచ్చావు. కాబట్టి నీకు సంపూర్ణమైన బహుమానం నేను ఇస్తాను అని దేవుడు నీతో అంటున్నాడు ఈ ఉదయం. సంతోషంగా ఉందా నీకు? అయితే స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయేలు దేవుని రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉండడానికి వచ్చావు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వెవరి రెక్కల కింద ఉన్నావు తెలుసా? యూదా గోత్రపు సింహపు రెక్కల క్రిందకు నువ్వు వచ్చేసావు. ఇజ్రాయేలు దేవుని రెక్కల క్రిందకు నువ్వు వచ్చావు. ఇప్పుడు మీరందరూ ఈ యొక్క పరిశుద్ధాత్మ స్వరం వినే ప్రతి ఒక్కరు ఎక్కడున్నారు అనుకున్నారు? యెహోవా రెక్కల క్రింద ఉన్నారు. ఎందుకు వచ్చావు రెక్కల క్రిందకి? భద్రంగా ఉండటానికి, సురక్షితంగా ఉండటానికి, ధైర్యంగా ఉండడానికి వచ్చావు. భయం ఎందుకు? ధైర్యంగా ఉండండి. భయం ఎందుకు? ధైర్యంగా ఉండండి. అర్థమైందా? నీ ఇంటి కిందో లేదా బిల్డింగుల కిందో నీ ఇంట్లోనూ నువ్వు లేవు. నేను నమ్ముతున్నాను, నువ్వు లేవు. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? యెహోవా రెక్కల క్రింద నువ్వు ఉన్నావు. ఎంత ప్రొటెక్షన్ అండి, ఎంత ప్రొటెక్షన్ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నాడండి ఇజ్రాయేలు దేవుడు మనల్ని. మన తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీ. నేను ప్రభుకి స్తోత్రం చెల్లించాను, మీరు కూడా చెల్లించండి. ఎందుకంటే ఆయన రెక్కల క్రిందకు మనం సురక్షితంగా ఉండడానికి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడులే. నేను ప్రతిరోజు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఇంకో మాట చదివాను చూసారా? నీకు సంపూర్ణ బహుమానం ఇవ్వబోతున్నాడు. ఎందుకు నీకెందుకు బహుమానం ఇవ్వబోతున్నాడు దేవుడు ఈ ఉదయం? నువ్వు ఆయన రెక్కల క్రిందకి భద్రంగా ఉండడానికి వచ్చావు కాబట్టి. నువ్వు లోకములో లేవు కాబట్టి, లోకస్తులతో లేవు కాబట్టి, ఐగుప్తులో లేవు కాబట్టి, ఐగుప్తు ఆచారాలు నీలో లేవు కాబట్టి, ఐగుప్తు ఆచారాలలో నీవు లేవు కాబట్టి నీకు సంపూర్ణమైన బహుమానము దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మీ కుడి చేయి చూపించండి. బహుమానాన్ని తీసుకుంటాను పాస్టర్ గారు నేను అన్నవారు. సిద్ధంగా ఉన్నారు మీరందరు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ చాలా సిద్ధంగా ఉన్నారు కదా, బహుమానం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా. అయితే వరుస క్రమంలో మన వంతు, మన ఛాన్స్ వచ్చింది యేసునామములో. హల్లెలూయా. ఎందుకంటే మనము లోకములో లేము, మనము ఇజ్రాయేలు దేవుని రెక్కల క్రింద ఉన్నాం. నీ పిల్లలు, నీ భర్త, నువ్వు ఇజ్రాయేలు దేవుని రెక్కల క్రింద ఉన్నారు. మీరు బహుమానాలు పొందుతున్నారు, బహుమానాలు పొందబోతున్నారు, బహుమానాలు పుచ్చుకోబోతున్నారు, బహుమానాల చేత జైలు కొట్టబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వబోతున్నాడు, పరిపూర్ణమైన బహుమానం ఇవ్వబోతున్నాడు. యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను, సంపూర్ణ బహుమానములు మీరందరూ పొందుకొందురుగాక. ఈ ఉదయం బహుమానాలు ఇస్తానన్న దేవుడు, నమ్మదగిన దేవుడు, మన చేతులలో సంపూర్ణ బహుమానం ఉండును గాక. మన చేతులలో సంపూర్ణ బహుమానములు మనము చూచుదుముగాక.
మన జీవితంలో సంపూర్ణ బహుమానము క్రియ చేయటం మనము చూచుదముగాక. ఆమేన్. నమ్మిన ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. బోయాజు రూతుతో అంటున్నాడు, అమ్మా, నీవు ఇజ్రాయేలు దేవుని రెక్కల క్రిందకి సురక్షితంగా ఉండుటకు వచ్చావు గనుక నీకు ఆ దేవుడు సంపూర్ణ బహుమానము ఇచ్చుచున్నాడు అని మాట్లాడారు. ప్రభువా, ఈ ఉదయం నీ ప్రజలతో నువ్వు అదే చెప్తున్నావు నాయన. నీ ప్రజలు నిన్ను ఆశ్రయించారు గనక, నీ రెక్కల క్రిందకు వచ్చారు గనక, నీ పాదముల మీద ఒదిగిపోయారు గనక మాకు ఎవ్వరూ వద్దయ్యా, నీ రెక్కలే మాకు చరణం. మాకు ఎవ్వరు సపోర్టు వద్దయ్యా, నీ సపోర్టే మాకు చరణం. మాకెవ్వరు మాట వద్దయ్యా, నీ వాక్కే మాకు వేదవాక్కు అని ఎవరెవరైతే నీ రెక్కల క్రిందకు వచ్చి ఒదిగి ఉన్నారో కొన్ని సంవత్సరాలుగా, వారికి ఉదయం సంపూర్ణ బహుమానము మీరు ఇవ్వబోతున్న రతుల హందానవ కందాన శక్తోల రతుందల రవ సంపూర్ణ బహుమానమును ఇవ్వబోతున్నందుకు స్తోత్రం. సంపూర్ణ బహుమానములతో నీ ప్రజలను నింపుతున్నందుకు నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ, అయ్యా, నీ బిడ్డలు ఎక్స్పెక్ట్ చేసే బహుమానాలు, నీ బిడ్డలు ఊహించలేని బహుమానములు మీరు ఇచ్చి వారిని తృప్తిపరిచి నడిపించబోతున్నందుకు నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాము తండ్రి. ఈ రోజంతా ఆశీర్వాదంగా, దీవెనకరంగా, శుభప్రదంగా ఉంచి నడిపించండి. స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళుతున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వారి చదువుల్లో మంచి జ్ఞానమే, రాకపోకల్లో తోడుండి రోగస్తులను స్వస్థపరచండి. హాస్పిటల్ బెడ్స్ మీద ఉన్నవారిని, ఐసీయూలో ఉన్నవారిని డిశ్చార్జ్ చేయాలి. వారు ప్రాణహాని లేకుండా కొట్టివేయబడాలి. వెంటిలేటర్ల మీద ఉన్నవారు బ్రతకాలి. ప్రభా, కార్యాలు చేయండి నాయనా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, దయ్యములు పట్టిన వారు, అయ్యా, పైశాచిక, మాంత్రిక, శకున శక్తుల చేత పీడింపబడుతున్న వారిని, బంధించబడిన వారిని విడిపించండి ప్రభా. అందరినీ కాపాడి క్షేమముగా ఉంచండి. మా పరిచర్యలు దీవించండి. హోలీ స్పిరిట్ అపోస్తలిక్ పరిచర్యలు, అలానే ప్రభా నా తండ్రి అప్పరు మిరాకిల్ పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. అయ్యా, విజయవాడ, గిరిపురం నాయన, న్యూ రాజరాజపేట, అదే రీతిగా ప్రభా పెనములు పరిచర్యలు అన్నిటిని దీవించండి ప్రభా. అంతేకాదు నాయన, క్రొత్తగా మరలా స్టార్ట్ అయిపోయే బ్రాంచ్ను కూడా మీరు ఆశీర్వదించండి. అన్ని విధాలుగా మా పరిచర్యలను అభివృద్ధి చేయమని ప్రార్థిస్తూ, విస్తరింపజేయమని ప్రార్థిస్తూ వేడుకొని అడుగుతున్నాము, పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియదేవ జనమా, ఈ వర్తమానం విని ఖచ్చితంగా మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్ళిపోతుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. కామెంట్ చేస్తారు, ఒక చిన్న కామెంట్, నా దేవుడు నాకు సంపూర్ణ బహుమానం ఇవ్వబోతున్నాడు, చాలు. గాడ్ బ్లెస్ యూ.